10వ సంక్రాంతి పోటీకి చిరంజీవి, బాలకృష్ణ. సంక్రాంతి సీజన్లలో కోడి పుంజుల్లా పోటీ పడ్డ హీరోలంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ. దాదాపు 4 దశాబ్దాల నుంచి స్టార్ వార్ కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పలుమార్లు పోటీలో ఉన్న సంక్రాంతి సీజన్ లో అయితే ఇప్పటి వరకు 9 సార్లు తలపడ్డారు. తొలిసారి చిరు, బాలయ్య మధ్య సంక్రాంతి వార్ 1985లో జరిగింది. బాలకృష్ణ ఆత్మబలం సినిమాతో చిరంజీవి చట్టంతో పోరాటం పోటీలో నిలిచి పైచేయి సాధించింది. ఆ తర్వాత 1987 సంక్రాంతికి మరోసారి బాక్సాఫీస్ వార్ కొనసాగించారు. 1987లో సంక్రాంతికి 3 రోజుల ముందుగానే వచ్చిన చిరంజీవి దొంగ మొగుడు సూపర్ హిట్ అవగా జనవరి 14న విడుదలైన బాలకృష్ణ భార్గవ రాముడు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 1987 సంవత్సరంతో పాటు ఆ తర్వాతి సంవత్సరమైన 1988 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడ్డారు. చిరంజీవి నటించిన మంచి దొంగ, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రాలు ఆ ఏడాది సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. అయితే ఈసారి చిరంజీవిదే పైచేయి అయింది. 9 ఏళ్ల పాటు సంక్రాంతి సమరానికి దూరంగా ఉన్న బాలయ్య, చిరు మళ్లీ 1997లో సంక్రాంతి బరిలో కోడి పుంజుల్లా తలపడ్డారు. వరుస ఫ్లాపులతో సతమతమైన చిరంజీవి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని 1997 సంక్రాంతికి హిట్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఏడాది సంక్రాంతి బరిలో పెద్దన్నయ్యతో బాక్సాఫీస్ సమరానికి సిద్ధమయ్యాడు బాలయ్య. ఇద్దరు చిత్రాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 1997 తర్వాత మరోసారి 2000 సంవత్సరం సంక్రాంతి బరిలో చిరు, బాలయ్యలు పోటీ పడ్డారు. 2000 సంవత్సరం జనవరి 7న చిరంజీవి అన్నయ్య చిత్రంతోనూ, బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమాతోనూ పోటీ పడ్డారు. అయితే ఆ ఏడాది చిరంజీవి అన్నయ్య మంచి విజయాన్ని సాధించగా బాలకృష్ణ వంశోద్ధారకుడు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 2000వ సంవత్సరం సంక్రాంతి తర్వాత మళ్ళీ 2001 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. అయితే 2001 సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి మృగరాజు ఫ్లాప్ అవ్వగా బాలకృష్ణ నరసింహానాయుడు టాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టింది. నరసింహానాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే ఎక్కువ సంవత్సరాలు చిత్రీకరణలో ఉన్న సినిమా అంజి. ఆద్యంతం గ్రాఫిక్స్ మాయాజాలంతో రూపొందిన ఈ సినిమా 2004 సంక్రాంతి బరిలో విడుదలై కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. అదే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ లక్ష్మీ నరసింహ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాయి. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో మళ్లీ బాలయ్య, చిరు మధ్య సంక్రాంతి క్లాష్ కి 13 ఏళ్లు సమయం పట్టింది. 2004 తర్వాత మళ్లీ 2017లో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. ఒక్కరోజు గ్యాప్ లో వచ్చిన ఈ 2 సినిమాలు ఘన విజయాలు సాధించాయి. గత ఏడాది సంక్రాంతి బరిలో 9వ పోటీ పడ్డారు. బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య ఒక్కరోజు గ్యాప్ లో వచ్చి బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతి బరిలో 10వ పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు ఈ లెజెండరీ యాక్టర్స్. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సంక్రాంతి కానుకగా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. లేటెస్ట్ గా బాలకృష్ణ కూడా బోయపాటితో చేయబోయే సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.